మావుటూరు గ్రామంలో ఉన్నటువంటి బస్టాండ్లో ఉన్నటువంటి బస్ షెల్టర్ను మావుటూరు గ్రామానికి చెందిన జ్యోతిష అనే అతను రాత్రి అర్ధరాత్రి జేసీబీ తీసుకుని వచ్చి కూల్చేయడం జరిగింది. దీని ఉద్దేశం ఏమిటంటే ఎవరైతే జ్యోతిష ఉన్నారో వాళ్ళ తమ్ముడైనటువంటి మంజునాథ్ మన మంత్రి గారు సవితమ్మ దగ్గర పిఏగా ఆయన అనుచరుడుగా ఉన్నాడు. ఆయన అండం చూసుకొని మన జ్యోతిష ఇక్కడ బస్ షెల్టర్ చేయడం జరిగింది. గతంలోనే ఒక 7 నెలల ముందు మా గ్రామ సర్పంచ్ అయినటువంటి నాగరాజు దగ్గరికి మరియు నా దగ్గరికి వచ్చి నేను ఆ బస్ షెల్టర్ని కూల్చేస్తాను, మీరు సంతకాలు పెట్టి నాకు ఇవ్వండి, నేను అందరితో మాట్లాడుకున్నాను, నేను సెక్రటరీతో మాట్లాడుకున్నాను, ఎంఆర్ఓతో మాట్లాడుకున్నాను, ఆర్ఎండ్బిఓతో మాట్లాడుకున్నాను, మీరు ఒకటి సహకరిస్తే నేను బస్ షెల్టర్ కూల్చేస్తాను, నేను అక్కడ ఏదో కాంప్లెక్స్ నిర్మించుకుంటానని మమ్మల్ని అయ్యా బాబు, ఇది గ్రామస్తుల కోసము గ్రామ ప్రజల కోసము నిర్మించిన బస్ షెల్టరు, నీదో నాదో కాదు, అది సర్పంచ్కి కానీ మాకు కానీ అది రాసిచ్చి కూల్చేపించే అధికారం మాకు ఉండదు అనేసి మేము ఆయనకి విన్నవించడం జరిగింది. ఈ రోజున సుమారు మావుటూరు అయితేనేమి, నాగులూరు అయితేనేమి, బండపల్లి అయితేనేమి సుమారు 3 గ్రామాల్లో దాదాపు 5-6 వేల మంది ప్రజలు ఉన్నారు. 5-6 వేల మంది ప్రజలు ఈ బస్ షెల్టర్ దగ్గరకు వచ్చి బస్సు కోసం వేచి ఉండి అక్కడ వర్షం వచ్చినప్పుడు కానీ బస్సుల కోసం కానీ ఎండ కాసినప్పుడు కానీ అక్కడ తలదాచుకుని ఉన్నారు. అంతేకాకుండా ఎవరైనా భిక్షాటనకు వచ్చిన వాళ్ళు కానీ ఇక్కడ మతిస్థిమితం లేని వాళ్ళు కానీ ఇక్కడ బస్ షెల్టర్లో నిలయంగా ఉండేవారు. ఈరోజు నిన్నటి రాత్రి అవన్నీ బేఖాతరు చేసి ఆయన ఒక జేసీబీ తీసుకొని వచ్చేసి దాన్ని కూల్చేసిన సందర్భంలో ప్రజలు ఇక్కడ గమనించి వెంటనే మా గ్రామ సర్పంచ్ అయినటువంటి నాగరాజు గారికి ఇన్ఫర్మేషన్ ఇస్తే మా నాగరాజు గారు గ్రామస్తులందరినీ ఇక్కడ పిలుచుకొని వచ్చేసి ఆ జేసీబీని అడ్డుకొని జేసీబీని పోలీస్ స్టేషన్కి అప్పచెప్పడం జరిగింది. కావున ఎవరైతే ఈ బస్ షెల్టర్ను కూల్చేసినారో వాళ్ళని కఠినంగా శిక్షించి వెంటనే బస్ షెల్టర్ను పునరుద్ధరించాలని మేము ఈ ధర్నా కార్యక్రమం చేస్తున్నాము. ఒకవేళ ఈ బస్ షెల్టర్ని పునరుద్ధరించకపోతే మేము ఈ ధర్నా కార్యక్రమం కానీ మా కార్యక్రమాలు ఉధృతం చేసి ఆ బస్ షెల్టర్ నిర్మించే వరకు మా పోరాటం ఆగదు అనేసి మేము తెలియజేస్తాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.